హలో అందరికీ, భోజనాల్లో చికెన్ గ్రేవీ కర్రీ ఎలా చేస్తారో చూసేద్దాం రండి. దానికి కావాల్సిన పదార్థాలు: అల్లం వెల్లుల్లి పేస్ట్, గల్లుప్పు, ధనియాల పౌడర్, అలాగే ఏం-శనగ నూనె, అలాగే ఎవరెస్ట్ చికెన్ మసాలా పౌడర్. ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో చికెన్ వేసుకొని శుభ్రంగా కడుక్కొని ఆ చికెన్లో ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు, కొంచెం గల్లుప్పు, అలాగే పసుపు, దాంట్లో మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని స్టవ్ మీద అయితే పెట్టేసుకోవాలి. నాకు ఇప్పుడే తెలిసింది ఈ విషయం. ఇంత చికెన్ ఎక్కువగా ఉన్నప్పుడు వేడి నీళ్ళు గోరువెచ్చ చేసి వేడి నీళ్ళు పోస్తే తొందరగా చికెన్ ఉడికిద్దంట. నాకు ఇప్పుడే తెలిసింది, మీకు కూడా యూజ్ అవుద్దని చెప్తున్నాను. ఇంకా దాంట్లో కొంచెం కారం, అలాగే సరిపోయిందో లేదో సాల్ట్ వేసుకుని దించేసుకోవాలి. ఇంకా వేరే ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో సరిపడా ఆయిల్, అలాగే కరివేపాకు వేసుకొని మనం ముందుగానే ఉడికిన పక్కన పెట్టాం కదా చికెన్, అది వేసేసుకోవాలి. వేసేసుకొని కొంచెం ధనియాల పౌడర్, అలాగే మనం ఎవరెస్ట్ చికెన్ మసాలా పౌడర్ అని చెప్పాం కదా, అది వేసుకొని మనకి టేస్ట్ అన్నీ సరిపోయినాయి లేదో మా బాబాయ్ గారు అయితే చూసేశారు, అన్నీ సరిపోయినాయి అంట. దాంట్లో కొత్తిమీర వేసేసుకొని మనం బాగా ఫ్రై వచ్చే వరకు చేసుకొని దించేసుకోవడమే. ఇంకా వైట్ రైస్. ఈ వీడియో నచ్చిందా? ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.